హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మీ ముందుకి నేను ఒక మంచి స్నాక్స్ తీసుకొచ్చాను. ఒకసారి చేసుకుంటే నెల రోజులు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ముందుగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్గా నేను మరమరాలను అటుకులను తీసుకున్నాను. దాని తర్వాత పల్లీలు, పుట్నాలు, కరివేపాకు, వెల్లుల్లి ఇవి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని ఒక కళాయిలో అటుకులను లో ఫ్లేమ్లో ఒక 20 నిమిషాలు వేయించాను. వేయించిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకున్నాను. దాని తర్వాత మరమరాలను కూడా ఒక 20 నిమిషాలు ఆ కళాయిలోనే వేయించుకున్నాను. వేయించి పక్కన పెట్టుకున్నాను. ఆ కళాయిలో కొంచెమే ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి దాంట్లో ఆవాలు చిటపటలాడిన తర్వాత కరివేపాకు, వెల్లుల్లి, పల్లీలను వేసుకొని పల్లీలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తర్వాత పుట్నాలు వేసుకోవాలి. పుట్నాలు వేయించిన తర్వాత పుట్నాలు కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మీకు టేస్ట్కి సరిపోయినంత ఉప్పు, కారం, పసుపులను చూసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా కలుపుకొని మనం ముందుగానే వేయించి పెట్టుకున్న అటుకులను, మరమరాలను ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి కలుపుకోవాలి. కొంచెం చేయి మీద కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోండి. మొత్తం అంటే అటుకులకు, మరమరాలకు మొత్తం పసుపు, కారం పట్టేటట్టు ఒకసారి మొత్తాన్ని కలపండి. అంటే మొత్తం పసుపు, కారం, ఉప్పు పట్టేటట్టు మొత్తాన్ని కలుపుకొని ఒక పక్కన చల్లారిన తర్వాత ఒక బాక్స్లో వేసుకోండి. నెల రోజుల పాటు పాడవ్వవు ఈ స్నాక్స్. మనం ఎక్కడికైనా ట్రావెల్కి లేకపోతే దేవుళ్ళ దర్శనానికి వెళ్ళినప్పుడు ఇవి మనకు చాలా పనికొస్తుంది ఫ్రెండ్స్. స్నాక్స్కి రోజు కొంచెం తీసుకున్నా పర్వాలేదు.